AI టూల్స్ నేర్చుకుని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? వెంటనే సంప్రదించండి. బెంగళూరు రేవ్ పార్టీ గత 2 డేస్ నుంచి మనం ఈ న్యూస్ వింటూనే ఉన్నాము. ఈ కల్చర్ ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా స్టార్ట్ అయింది, కొన్ని అసాంఘిక కార్యకలాపాలు అక్కడ జరుగుతూ ఉంటాయని మనం వింటూ ఉన్నాం. ఎస్పెషల్లీ మనం చూసుకుంటే అక్కడ జరిగే ఇన్సిడెంట్స్ ఏంటి, దానివల్ల ఎటువంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది, బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి అక్కడ జరిగిన పార్టీకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అసలు? ఈ పార్టీ రేవ్ పార్టీ అనే నేమ్ కానీ అసలు ఈ కల్చర్ కానీ ఇట్ స్టార్టెడ్ ఇన్ 1950s. సో అక్కడ స్టార్ట్ అయింది ఎక్కడ అంటే మనకి యూకేలో, లండన్లో స్టార్ట్ అయింది. అది స్టార్ట్ అవ్వడానికి రీజన్ ఇట్ వాజ్ వెరీ గుడ్ అండి. అది స్టార్ట్ అవ్వడానికి వాస్తవంగా ఏంటి అంటే చాలా కష్టపడి ఒక రేంజ్కి వచ్చిన వాళ్ళు, సెలబ్రిటీస్ తీసుకోండి, ఇండస్ట్రియలిస్ట్ తీసుకోండి, బిజినెస్ పర్సన్ తీసుకోండి, సొసైటీలో ఒక ఇమేజ్ డెవలప్ చేసుకుంటారు అందరూ. ఆ తర్వాత ఒక గ్రడ్జెస్, ఒక కాంపిటేటివ్ స్పిరిట్ ఇట్లా అంతా వస్తుంటుంది. సో వాళ్ళు ఏమనుకున్నారంటే మనకి ఎంత సంపాదించినా ఏం కాదు కదా, దిస్ యూనిటీ కానివ్వండి, లవ్ కానివ్వండి, రెస్పెక్ట్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ స్ప్రెడ్ చేద్దాం. ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్, ఎంత పనిలో ఉండాలి కానీ పర్సనల్గా ఉండకూడదు. సో లెట్స్ హ్యాంగ్ అవుట్ టుగెదర్ అనే ఉద్దేశంతో మామూలుగా ఇప్పుడు నేను ఒక మంచి భక్తిదే చెప్పాలి అంటే సత్సంగ్ అనుకోండి, అలాగా ఒక మంచి పర్పస్ మీద స్టార్ట్ చేశారు. ఏంటంటే అక్కడ కూర్చుని మనం మాట్లాడుకుంటాము, ఆ దాంట్లో కాస్త మ్యూజిక్ హ్యాస్ ఎ సో మచ్ పవర్ టు హీల్. సో అలా అక్కడ స్టార్ట్ అయినది ఏదైతే గ్యాదరింగ్ని మంచి పర్పస్కి మనం అందరం మంచి కలిసి ఉందాము అని స్ప్రెడ్ చేద్దామన్న పర్పస్ కాస్త అంటే దానికి పెద్ద తెలవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇట్ ఇస్ అ గెట్ టుగెదర్ లాగా అనుకున్నది. ఆ రాను వెస్టర్న్ కంట్రీస్ కంటే మనకి యూఎస్కి వెళ్ళినప్పుడు మ్యూజిక్ని హైలైట్ చేశారు. బికాస్ మ్యూజిక్ హ్యాస్ ఎ సో మచ్ పవర్ టు హీల్. అది కాస్త ఏమైందంటే అక్కడి నుంచి మనకు దగ్గరికి రావడానికి వాస్తవంగా చెప్పాలంటే ఎప్పటి నుంచో ఉన్నాయి. 1950s అంటే ఇట్ ఇస్ 2024. బట్ రీసెంట్లీ నన్ను అడిగితే ఒక 15-20 years నుంచి మన ఇండియాకి వచ్చి ఉండొచ్చు. ఇప్పుడు ఇంకా రెచ్చిపోయి చెలరేగిపోతున్న ఎందుకు అవుతుంది అంటే ఇంతకుముందు మనకు 10 years యూఎస్లో ఏదైనా కల్చర్ స్టార్ట్ అయితే ఆ డికేడ్ పట్టేది అక్కడికి రావడానికి. అది దరిద్రమా, దౌర్భాగ్యమా, అదృష్టమా చెప్పలేని పరిస్థితి. వీ హ్యావ్ ఏ మీడియా అంటే లైక్ ఇన్ ద సెన్స్ ఫోన్స్. అది 10 yearsకి వచ్చే కల్చర్ కాస్త ఇప్పుడు ఏమైందంటే 10 minutesలో రీచ్ అయిపోతుంది మనకి, 10 daysలో అక్కడ ఏమైంది అనేది. సో ఆ కల్చర్ని మనకి మంచివి అబ్జర్వ్ చేసుకోవడానికి కష్టం, కానీ చెడువి మాత్రం ఇట్టే పట్టేస్తాము. మనకి ఒక మాట కూడా చెప్పారు, మందమ్మడానికి అక్కడ కూర్చొని బెల్ట్లు వేసుకొని కూర్చున్న జైల్లాగా పెట్టినా వచ్చి కొనుక్కుంటారు, పాలు మాత్రం ఇంటింటికి వెయ్యాలి. సో అలాంటి మనస్తత్వమే ఏం జరిగిందంటే సేమ్ మన దగ్గర ఎలా ఇంబైబ్ చేసుకున్నారు అంటే ఎగ్జాక్ట్లీ మళ్ళీ నేను అదే టాపిక్ తీయాలి అంటే వై దిస్ హై సొసైటీ పీపుల్ ఓన్లీ గోయింగ్ టు ద రేవ్ పార్టీస్. వాళ్ళకి ఒక ఇమేజ్ ఉంటుంది, పలానా ఒక నేమ్ ఉంది, హై లెవెల్ ఇండస్ట్రియలిస్ట్, హై లెవెల్ బిజినెస్ పర్సన్. వాళ్ళు ఇట్లా పిచ్చిగా తినకూడదు, పిచ్చిగా డాన్స్ వేయకూడదు, పిచ్చిగా ఏం ఉండకూడదు. దే హ్యావ్ దేర్ ఈగో, దేర్ ఇమేజ్, దే హ్యావ్ టు బిహేవ్ సర్టన్ వే. సెలబ్రిటీస్ కూడా మోస్ట్లీ అంతే ఉంటుంది. అందుకని ఏం చిన్న చితకిట్లా జరిగినా సెలబ్రిటీస్ బికాస్ వి లుక్ అప్ టు దెమ్, సో హ్యావ్ టు మెయింటైన్ దేర్ సోషల్ ఇమేజ్ బా. సో దానికి వాళ్ళకి ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుంది. వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే నేను ఇంత చేసా కానీ నాకు ఎంజాయ్మెంట్ లేదు, వాడు కామన్ ఉన్నవాడు వాడు చక్కగా వెళ్ళి పబ్బుకి వెళ్ళి ఎగురుతుంటారు, లేకపోతే ఇక్కడ డాన్స్ అక్కడ ఆఫీస్లో కూడా ఎగురుతాడు, వాడు ఆఫీస్లో కూడా నవ్వుతాడు, ఒక అమ్మాయితో ఫ్లర్ట్ చేస్తాడు, ఒక అమ్మాయితో బట్ హీ కాంట్ డూ దట్. ఆ అమ్మాయి కానీ అబ్బాయిలు కానీ అలా చేయలేరు, బికాజ్ వాళ్ళకి ఒక ఇమేజ్ క్రియేట్ అయిపోయి ఉంటుంది. ఆ ఫ్రస్ట్రేషన్లో క్రియేట్ అయింది ఏంటంటే అందరం ఒకటే బ్యాచ్, చలో లెట్స్ హ్యావ్ ఫన్, డబ్బు ఉంది, వాళ్ళు పవర్ ఉంది, దాన్ని ఎలా అయినా వాడచ్చు. అప్పుడు ఆ రేవ్ పార్టీ అనేది వాళ్ళ కల్చర్ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే దాంట్లో ఉండే చెప్తే నిజంగా కూడా చాలా అసహించుకోదగ్గవే అని చెప్పొచ్చు, అందులో ఎటువంటి డౌట్ మాత్రం లేదు. సో మనకి ఒక మంచి దానికోసం స్టార్ట్ అయింది ఏంటంటే ఇక్కడ విచ్చలవిడితనంగా వాళ్ళ బ్రేక్ ఏదైతే బ్రేక్ ఉంటుంది లోపల అంతా ఉంటుంది కదా, దాన్ని తెంపేసుకొని ఆ బ్యారియర్స్ అన్నీ దే విల్ బీ ఎ వెరీ నార్మల్ ఇన్సైడ్. అసలు రియాలిటీ ఏంటనేది అక్కడ చూపిస్తారు. దాంట్లో ఏంటి, లైటింగ్ టూ మచ్ ఉంటుంది, మత్తు పదార్థాలు దే విల్ టేక్, అండ్ దాంట్లో ఎక్స్టెటిసీ అంటారు. అంటే ఏంటంటే ఆ మత్తు పదార్థం తీసుకుంటే వాళ్ళకి ఏదైతే కిక్ రావాలి. ఇప్పుడు మీరు గమనిస్తే ఎంత ఇల్లీగల్ దాన్ని ఒక నార్మలైజ్ చేసేస్తున్నారు. ఆల్కహాల్ ఒక చిన్న గ్లాస్ తీసుకున్నవాడు, చాలా ఇంట్రోవర్ట్ ఉన్నవాడు ఎలా అవుతాడు, అని పిల్ల మీదకి వెళ్తాడని చూపిస్తారు, లేకపోతే గొడవ పెట్టేసుకుంటాడు అక్కడ, బికాజ్ దే విల్ కిక్ స్టార్ట్. దానితో పాటు ఆ ప్లెజర్ని లాంగ్ టర్మ్ ఉంచడానికి ఆ మ్యూజిక్ ఉంటుంది. అక్కడ హయ్యెస్ట్ పెయిడ్ ఎవరు ఉంటారు అంటే డీజే ఉంటాడు, హయ్యెస్ట్ పెయిడ్.
యాక్సెసరీస్ ఇంకా మీకు చెప్పాలంటే చాలా బాధాకరమైన విషయం, మొహాలు కనిపించకుండా, అంటే ఇక్కడ కూడా ఎవరైనా లీక్ చేస్తారేమో మా ఇమేజ్ డ్యామేజ్ అవుతుందో అని ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యేవాళ్ళు దే విల్ హ్యావ్ ఎ మాస్క్స్. పార్టీలో ఉండి మాస్కులు పెట్టుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు ఒక అమ్మాయి దగ్గర పోయిన ఏమైనా చేయాలి, అప్పుడు ఈల్ హ్యావ్ దట్ ఇంట్రో ఫీలింగ్ కదా, గిల్ట్ ఉంటుంది. సో ఆ పర్సనాలిటీని కూడా బ్రేక్ చేయడానికి నేను ఎవరో కనిపించొద్దు, మాస్కులు ఇస్తారు. మనకు బెంగళూరు రేవ్ పార్టీ గురించి నేను మాట్లాడలే, వాట్ వాస్ దేర్ ఎజెండా, బట్ స్టిల్ అట్లా పెయింటింగ్ వేస్తారు, ఫేసెస్ మొత్తం వేస్తారంట. సో వాళ్ళకి ఎవరు కనిపించొద్దు, బట్ వాళ్ళకున్న విచ్చలవిడితనాన్ని మాత్రం దే వాంట్ టు ఎంజాయ్ టు ద పీక్స్. అది ఎప్పుడు తగ్గుతుందో దే విల్ హ్యావ్ దిస్ మాదక ద్రవ్యాలు ఏదైతే తీసుకుంటారో అది ఒక మనిషిని అంటే ఎట్లా అంటే కామ క్రోధ మద మాత్సర్యాలు ఏవైతే ప్రతి ఒక్క మనిషిలో ఉంటాయి, అందులో అది మనము నిరాకరించాల్సిన అవసరమే లేదు, ఖచ్చితంగా ఉంటుంది. అయితే దానికి ఎప్పుడైతే ఇలాంటివి ఇన్స్టిగేట్ చేస్తారో అవి బ్రేక్ త్రూ అవుతాయి. అంటే మంచి చెడు వావి వరస, అసలు మీకు విషయం చెప్పాలంటే ఇప్పుడు ఎవరైతే టాప్ ఇండస్ట్రీస్లో ఉన్నారో వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకెళ్తారు. ఎందుకు అంటే ఇంకా అన్ని అమ్మేశారు అబ్బా వీళ్ళు, ఇక్కడ ఏమైనా ఒక మంచి పరిచయాలు ఏర్పడతాయి, వీళ్ళకి లైఫ్ సెట్, నెట్వర్క్ సెట్టింగ్. ఎగ్జాక్ట్లీ దిస్ ఈస్ హౌ దే బిల్డ్. కానీ ఏ మూలాల మీద బిల్డ్ చేస్తున్నావు, నీకు ఒక కల్చర్ ఉందా, ఒక సంస్కృతి ఉందా, నీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నావు, నీ మీద విలువ ఉందా, అవన్నీ మరిచిపోయారు. ఎందుకంటే డబ్బు ఎంజాయ్మెంట్ ఇది ఇంటర్లింక్డ్. అంటే నీకు డబ్బుతో వచ్చేస్తుంది మనీ. సో మనీ చంపిస్తే ఇట్లాంటి వాటికి కిక్, ఇప్పుడు ప్లెజర్ వస్తుంది, ఆ ప్లెజర్ రావాలి అని అంటే దే వాంట్ టు హ్యావ్ మనీ బాస్. సో ఎలా అయినా సరే సంపాదించాలి, ఎలా అయినా నెట్వర్కింగ్ ఇప్పుడు తను అన్నట్టు. సో ఆ ప్లెజర్స్ కాస్త ఫిజికల్గా అక్కడ చాలా చెప్పడానికి బాధ సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే అమ్మాయిలను ఫస్ట్ ఐటనరీ ఇస్తారు. ఈరోజు మనకు ఎవరైనా ఒకరిని ఒక ఫంక్షన్కి పిలవాలనుకున్నాం అంటే ఫంక్షన్ ఇన్ ద సెన్స్ ఐ కెన్ సే ఒక ఏదైనా ఇనాగ్రేషన్ ఉంది, ఏమని చెప్తాము, పలానా గెస్ట్ వస్తున్నాడు, పలానా ఉంటుంది, ఈరోజు ఎజెండా ఇది అని చెప్తాము. అలాగా అక్కడ ఎవరినైతే చూస్ చేసుకుంటారో పిలవడానికి, ఇది అఫీషియల్గా ప్రైవేట్ పార్టీ కాబట్టికే వీళ్ళకందరికీ పిలిచేటప్పుడే చెప్తారు, ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుందా ఇక్కడ జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారనుకోండి, మీకు అసలు తాగుడు అలవాటు లేదు, లేకపోతే రేవ్ పార్టీ అంటే అక్కడ చీ అన్నావు అనుకో, you will spoil everybody and you start judging everybody. So you are not invited. It's a very clear. ఎవరైతే అన్ని తరహాలాగా లైన్స్ క్రాస్ చేసి తెగిచ్చేసి వెళ్ళే వాళ్లకు మాత్రం ఇన్విటేషన్, ఇదిగో ఇలా ఉంటుంది, ఎవరైనా మీ మీద చెయ్యేస్తారు, ఎవరైనా మిమ్మల్ని వాడుకోవడానికి ఛాన్స్ ఉంది, ఎవడు పడితే ఏమైనా చేస్తాడు, ఆర్ యూ ఓపెన్ టు దిస్ పార్టీ, దెన్ ఓన్లీ కమ్. గబుక్కున ఒక అమ్మాయి వెళ్తుంటే ఒక అతను వచ్చి బాగా మంది ఎక్కువైపోయి, అంటే లైక్ మాదక ఏదైతే తీసుకుంటారో వాళ్ళు మత్తు పదార్థాలు, హీఈస్ ఆన్ హై, ఈ డజంట్ నో హూ ఈజ్ హూ. ఇప్పుడు ఇందాక అనుకున్నట్టు వావి వరుస ఉండదు. సో పట్టుకున్నాడు, ఈమె లేసి చెంప పగలగొట్టింది, ఎవడైతే పిలిచాడో నీ గెస్ట్లు ఇదా అంటాడు. యు అండర్స్టాండ్? సో దిస్ ఈజ్ హౌ దే విల్ టెల్, ఇగో ఇది ఉంటుంది, మీకు సమ్మతం అయితే రండి, ఆడికి పోయినాక నేను నాకు కుదరదు అంటే కుదరదు అక్కడ. సో దాట్స్ హౌ దే ఇన్వైట్, గివింగ్ దిస్ ఇస్ ద థింగ్స్, ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ దిస్ పార్టీ, మీరు అందరికీ ఇష్టం ఉంటే రండి అని పెడతారు. ఆ ఇష్టం ఉన్న వాళ్ళంతానే ఒక బ్యాచ్ అయ్యారు కాబట్టి ఆటోమేటిక్గా ఇంకా అక్కడికి వెళ్ళాక వాళ్ళకి ఈ బ్యారియర్స్ అన్నీ తెగిపోయి ఇదంతా ఫుల్ ఎంజాయ్ చేయడం జరిగింది. కానీ ఒకప్పుడు కూడా అట్లాగే ఉండేది. ఎప్పుడైతే ఈ ఫ్లైయర్స్ పెట్టి పబ్బులలో దాంట్లో వేసేవాళ్ళంట, రేవ్ పార్టీ అని ఉంటే ఆ నెంబర్కి కాల్ చేయాలి, అప్పుడు దానికి ఒక వేరే ఫోన్ ఉంటుంది, వేరే నెంబర్ ఉంటుంది. అప్పుడు అతను వీళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసుకొని వీళ్ళది ఏమీ మనకు కష్టం లేదు అనుకున్న వాళ్ళకే ఆ రేవ్ పార్టీ అడ్రస్ అనౌన్స్ చేస్తారు, లీక్ కాకుండా. అప్పటిదాకా అడ్రస్ కూడా మనకి చెప్పరు. ఎగ్జాక్ట్లీ ఐ వాంట్ టు పాయింట్ అవుట్ బిఫోర్ ఐ క్లోజ్ దిస్ సెషన్, ఏ పని అయితే ఒక పార్టీకి వెళ్తే ఫలానా ఇవాళ నన్ను నాగరాజో లేకపోతే మీరు ఏదైనా ఒక పార్టీకి పిలిచారు అంటే నాకు ఎలా ఉంటుంది, నేను ఫలానా పార్టీకి పోతున్నాను రా అని పోయి పిక్చర్స్ తీసి పోస్ట్ చేయగలగాలి. సిగ్గుమాలిన పని ఏంటంటే ఇందులోకి వెళ్ళినప్పుడు అసలు సీసీటీవీలు ఉండవు, ఫోన్స్ మొత్తం తీసేసుకుంటారు, బయట ఓన్లీ మనుషులే పోవాలా. అంటే నువ్వు ఒక పార్టీకి వెళ్ళినా బయట పట్టుకుంటే మొహం చూపించుకోకుండా దాచుకొచ్చుకునే పార్టీలకు అసలు వెళుతున్నారంటే నువ్వే చెప్పేస్తున్నావు అది రాంగ్ పార్టీ అని. సో దట్స్ హౌ ద కల్చర్ ఈజ్. అంటే తెలిసిపోతున్నారంటే ఇంక దీంట్లో దేవుడు కూడా క్షమించలేడు. బాధాకరమైన విషయం ఏంటంటే దీంట్లో కొంతమంది ఆర్టిస్టులను కూడా చూపించడం జరిగింది. నేనైతే చాలా బాధ ఏంటంటే ఆడవాళ్ళు అంటే వాళ్ళను కష్టపడి ఒక స్క్రాచ్ నుంచి ఒక ఇమేజ్ డెవలప్ చేసుకున్న ఆర్టిస్టులు ఇలాంటి అంటే సెల్ఫ్ కంట్రోల్ లేకుండా, ఈ సెన్సెస్ మీద లేకుండా మంచి చెడు విస్మరించి వెళ్ళి పట్టుబడి దాన్ని కాదు అని తిమ్మిని బొమ్మిని చేసే ప్రయత్నంలో ఇంకా విలువలు పోగొట్టుకొని, అండ్ దాంట్లో ఇది నా పిల్లోడు కాదు అంటే డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఎలాగ వస్తుందో డ్రగ్ టెస్ట్లో నీకు వచ్చింది అని పాజిటివ్ చెప్తున్నప్పుడు యూ కాంట్ డినై దట్.
అండ్ నువ్వు నీ ఇమేజ్ ఎంత కష్టపడి బ్రేక్ చేసుకున్నావు, చిన్న ఒక 1 hour లేదా హాఫ్ డే సుఖం కోసము, హాఫ్ డే ఎంటర్టైన్మెంట్ కోసము నీ ఇమేజ్ను అక్కడి నుంచి ఇక్కడ కూలగొట్టుకుంటే నువ్వు ఇండస్ట్రీకి కానీ లేకపోతే నీ పిల్లలకి కానీ సమాజానికి కానీ నీ విలువ ఏంటి, నువ్వేంటే నువ్వే అదపాల తొక్కుకున్న పరిస్థితి ఈరోజు. ఏ మొహం పెట్టుకొని నువ్వు మాట్లాడు, నువ్వు ఎంత నోరేసుకొని పడిపోయినా ఏం చేసినా నోబడీ కెన్ రిపేర్ దట్. సో ఎగ్జాక్ట్గా ప్లెజర్ అనేది 1 day ఉండే ఏదో ఒక సబ్స్టెన్స్ సహాయం తీసుకుని చేసేది అది ప్లెజరే కాదు. నీ వర్క్లో నువ్వు ఉండే మనుషులతో వచ్చేదే ఖచ్చితంగా ఒక ప్లెజర్. ఆ ప్లెజర్ని ఆస్వాదించడానికి ట్రై చేయండి అని ఖచ్చితంగా ఒక లైఫ్ కోచ్గా, లైఫ్ స్టైల్ కోచ్గా ఐ డిమాండ్. అసలు హ్యాపీనెస్ ఎందులో ఉంటుందో మీరు మిస్ అవుతున్నారు. ఇదంతా ఎందుకు ఈ కోపాలు ఇవన్నీ రావడానికి ఎందుకు అవుతుందంటే ఫుడ్, డిజిటల్ అవన్నీ ప్రేరేపిస్తున్నాయి. జంక్ తినడం కానివ్వండి, ఏదన్నా కానివ్వండి, ఆ ప్రేరేపించిన దాంట్లో మన మైండ్ సెట్ అంతా అటువైపు పెరగడుతుంది. నో మంచి ఫుడ్, యోగాలు, మెడిటేషన్స్ లేవు, కంట్రోల్ లేదు. ఎందుకు కంట్రోల్ లేదు మేడం మీరు అంటే బికాజ్ మంచి చెడు మర్చిపోయారు. ఎందుకంటే అన్నీ మనల్ని ప్రేరేపించేవే హార్మోన్స్. డిజిటల్ చూడంగానే మొత్తం ఇట్లా అంతా వచ్చేస్తుంది అందులో మీడియాలో. నీకు ఎక్కడ కంట్రోల్, ఫుడ్ తింటాడు, బిర్యానీ తింటాడు, లేకపోతే పిజ్జా తింటాడు, మందు కొడతాడు. సో ఎక్స్ బడక రేక్ నీకు ఇంతే ఉంది, ఇంకా అదైతే ఇంకా ఎంత బాగుంటుందో. యు ఆర్ అండర్స్టాండ్. సో అట్లా ఇప్పుడు డబ్బు కనుక 10 రూపాయలు సంపాదిస్తే లక్షోడికి కోట్లు సంపాదిస్తే 1000 కోట్లు. ప్రతి దాంట్లో దిల్ మాంగే మోర్. స్టిల్ యూ హ్యావ్ ఎ క్వెస్ట్ ఫర్ సంథింగ్ మోర్, నాట్ సాటిస్ఫైయింగ్. సో అందుకే అది విచ్చలవిడి తెలియట్లే వాళ్ళకి. అన్నట్టుగానే తెలియకుండా ఇది ఎక్కడో కల్చర్ పేరెంట్స్ నుంచి కావచ్చు, లేదంటే ఇంకేదైనా సరే ఇన్ఫర్మేషన్ త్రూ అది సోషల్ మీడియా ద్వారా కావచ్చు పుట్టుకొస్తూనే ఉంది. ఇది తెలియజేస్తున్నట్టుగా అవుతుంది. ఇందులో అసలు ఇంత మాట్లాడిందంతా వదిలేసి అవునా రేవ్ పార్టీ అంటే ఇలా ఉంటుందా అని తొంగి చూద్దాం అనుకునేవాళ్ళు, ఎవరైతే చాలా అటెండ్ అయ్యి ఈరోజు అటెండ్ కాక ఈ పార్టీలో ఇన్వాల్వ్ కాక తప్పించుకున్న అబ్బా బతికిపోయినాం రా బాబు అనుకునేవాళ్ళు, వీళ్ళ కర్మ బాగలేక దొరికారు కానీ మేము ఎన్ని వెళ్ళలేదు అనుకునే వాళ్ళు ఉంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక నెంబర్ వస్తుంది. అది మీకు 10 ఏళ్ల నుంచి డ్రైవింగ్ చేస్తున్నా అన్న 11వ రోజు యాక్సిడెంట్ అయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఎప్పుడో ఎలాంటివి బియాండ్ లిమిట్స్ చేసేదానికి ఎప్పుడో ఒకసారి కెమెరాకి చిక్కగా తప్పదు, లైఫ్లో ప్రాబ్లమ్స్ తెచ్చుకోక తప్పదు. చేసేది తప్పు పని మొహాలు కప్పుకొని చేసే పనులు చేయకపోవడం ఎంతో మంచిది. పిల్లలు దీంట్లో మీరు అంత తొంగి చూడాల్సిన సబ్జెక్ట్ అయితే ఏమీ లేదు. మిమ్మల్ని మీరు నాశనం అనే డైరెక్షన్కి వెళ్ళేదే కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో డోంట్ ఈవెన్ డేర్ టు థింక్ ఆర్ వాచ్ ఆర్ అంటే దానికి వైపు వెళ్ళడానికి కూడా ప్రయత్నించకండి. ఇట్స్ అన్ హంబుల్ రిక్వెస్ట్ యాజ్ ఏ మదర్, యాజ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.